కరీంనగర్ జిల్లాలో ఫైనల్ ఫేజ్ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 55.5% పోలింగ్ రికార్డైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేస్తున్నారు ప్రజలు. 5 మండలాల్లోని 111 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక హుజురాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక, సైదాపూర్లో 3వ విడతలో పంచాయతీ పోరు నడుస్తోంది. 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగతా 108 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఇక 451 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1,65,040 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకోనున్నారు. రైట్, ఇక ఓటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? మనకు కరీంనగర్ జిల్లాలో పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికీ 12 కావస్తున్నా కూడా ఇంకా క్యూ లైన్లలో చాలా రద్దీ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడొచ్చు, మనం చెల్పూర్, హుజురాబాద్ మండలం చెల్పూర్ పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ బూత్ నంబర్ 11లో చూడొచ్చు, పెద్ద ఎత్తున రద్దీ కనిపిస్తూ ఉంది. ఈ బూత్లో ఉదయం నుంచి కూడా ఇదే స్థాయిలో రద్దీ కనిపిస్తుంది. ఈ చెల్పూర్ గ్రామానికి సంబంధించి తీసుకుంటే దాదాపు 4,200 పైచిలకు ఓటర్లు ఉన్నారు. మనం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 48% ఓటు వేశారు. అదేవిధంగా మనకు ఓవరాల్గా జిల్లాలో కనుక తీసుకుంటే 11 గంటల వరకు 55.65% పోలింగ్ నమోదైంది. ఇందులో ఇల్లంతకుంట మండలంలో 58.12% నమోదైంది. ఇక్కడ ఇల్లంతకుంట మండలంలో మొత్తం 15,170 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అక్కడ మొత్తం ఉన్న ఓటర్లు 26,100 మంది. అదేవిధంగా హుజురాబాద్లో తీసుకుంటే ఈ మండలంలో 58.51% పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఉన్న 24,032 ఓటర్లలో 35,943 మంది ఓటర్లలో 21,000 పైచిలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మికుంటలో కనుక తీసుకుంటే ఇక్కడ కొంచెం తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. 50 లోపే 49.16% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 14,221 మంది ఇప్పటివరకు ఓటేశారు. అదేవిధంగా వీనవంక మండలంలో తీసుకుంటే 54.8% 11 గంటల వరకు ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 23,379 మంది ఓటేశారు. ఇక సైదాపూర్ మండలంలో 57.42% అయింది. ఇక్కడ 18,038 మంది ఓటేశారు. ఓవరాల్గా తీసుకుంటే 1,65,046 మంది ఓటర్లో 91,000 మంది ఓటేశారు. ఇప్పుడు మనకు 11 గంటల నుంచి ఈ గంట పావులో కూడా ఇంకా దాదాపు 10 to 15% యాడ్ చేసుకోవచ్చు. దాదాపు ఇప్పుడు 70% పైగానే నమోదైనట్టుగా తెలుస్తుంది మనకు. ఇక ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్నప్పుడు కూడా వీనవంక మండలం పోతిరెడ్డిపల్లిలో ఒక వ్యక్తి దగ్గర పోలింగ్ కేంద్రానికి సమీపంలో 50,000 రూపాయల నగదుతో ఒక వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు. అదేవిధంగా జమ్మికుంట మండలం విలాసాగర్లో మరొక వ్యక్తి దగ్గర 28,500 రూపాయల నగదును పట్టుకున్నారు పోలీసులు. ఈ 2 సంఘటనల మీద ఓవరాల్గా అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న గ్రామాల్లో మనకి ఇప్పుడు చూస్తున్నాం, ఇది ఒక పోలింగ్ బూత్. ఈ పోలింగ్ బూత్లో కనుక తీసుకుంటే మనకు గదుల సంఖ్య సరిపోక మనకు వరండాలోనే ఇక్కడ పోలింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి కొంతమంది ఓటర్లు కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళను కూడా అడుగుదాం. తర్వాత ఇక్కడ ఏజెంట్లు కావచ్చు, వీళ్ళంతా బయట కూర్చొని ఓటర్లకు సంబంధించిన ఓటు వేస్తున్న వాళ్ళు కరెక్ట్గా అదే పర్సనా కాదా అనేది మనకు అబ్జర్వ్ చేసి ఏజెంట్లకు ధృవీకరించిన తర్వాత వాళ్ళకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. వార్డు సభ్యుని ఓటు, తర్వాత సర్పంచ్ ఓటు 2 కూడా నమోదు చేసుకుంటున్నారు. మేము ఉదయం నుంచి మనం చూస్తున్నాం, ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వృద్ధులు కావచ్చు, తర్వాత వికలాంగులు కావచ్చు, వాళ్ళకి చేత కాకపోయినా కూడా పోలింగ్ బూత్కి వచ్చి మనకు ఓటు హక్కు వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా కొంతమంది అన్న, చెల్పూర్లో ఏమున్నాయి సమస్యలు? చెల్పూర్లో ఏం సమస్యలు అన్ని ఓకే చేసిండు. ఇంత ముందు సర్పంచ్కి ఏం పని లేదు, ఆయనకి ఏం పని లేదు, నీళ్ళు ఏం లేదు. కరెంటు బుగ్గలు, సీసీ రోడ్లు, చెరువులు అన్ని చేసిండ్రు, మంచిగా బ్యాల్ చేసిండ్రు. పోటీలో 6 ఉన్నారు. పోటీ బాగున్నది. ఒకప్పుడు సర్పంచ్లు అంటే ఏగ్రీవంగా జరిగేది, ఇంతమంది ఎందుకు పోటీ పడ్డారు? ఏమున్నది ఇక్కడ? ఏం లేదు, అందరికీ ఇప్పుడు రాకరాక మన అవకాశం వచ్చింది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని అందరూ ముందుకు వచ్చిండ్రు, అంతే. మీరమ్మ, మీరు ఎన్నోసారి ఓటే? చాలా సంతోషకరంగా ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన, హ్యాపీగా ఉంది. నుంచి ఓటేయడానికి ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడ దాకా వచ్చినాం. మీ గ్రామంలో ఎట్లాంటి వ్యక్తి కావాలనుకుంటున్నారు సర్పంచ్? మంచి వ్యక్తి కావాలి, అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. అన్న, మీరు సర్పూర్ గతంలోకి ఇప్పటికి రిజర్వేషన్ మారినట్టుంది, ఎట్లా ఉంది పోటీ? ఎట్లా ఉంది? మాకు గతంలో 20 సంవత్సరాలు మాకు ఎస్సీ రిజర్వేషన్ రాక, మాకు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ అంటే చాలా సంతోషపడుతున్నాం. ఎస్సీ మా మంచి క్యాండిడేట్ను మేము ఏర్పాటు చేసుకోవాలని మా నిర్ణయం. చాలా రోజుల తర్వాత ఎస్సీ అయినందుకైనా ఇంత పెద్ద పోటీ ఉంది? అవును, మాకు 25 సంవత్సరాలు రాక మాకు చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈసారి మాకు ఎస్సీ వచ్చింది కాబట్టి చాలా సంతోషం. ఎస్సీ మహిళనా, ఎస్సీనా? ఎస్సీ మహిళ. ఎంతమంది ఉన్నారండి వార్డు సభ్యులు? మీ వార్డుకి 11 వార్డులు ఎంతమంది ఉన్నారు? వార్డు మెంబర్ల 11 వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు సర్పంచ్లు మాత్రం 6 ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు ఓటేసినావు తమ్ముడు? ఓకే. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం పని చేస్తుంటావు? నేను సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ని. నేను ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది.
సో లోకల్ బాడీ ఎలక్షన్ ఖచ్చితంగా యూజ్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు యాజ్ ఏ చెల్పూరు గ్రామ వాసిగా మీ ఊర్లో ఉన్న సమస్యల గురించి నీకు అవగాహన ఉందా? నువ్వు ఉండేది ఆదిలాబాద్లో కదా, ఇక్కడ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లాంటి రాజకీయాలు నడుస్తున్నాయని తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఓటేసే ముందు ఊరు గురించి, ఊరు సమస్యల గురించి తెలిసి ఉండాలి కదా ఓటర్గా. తెలిసి ఉంటుంది. ఓకే ఓకే, పోటీ చేసే వాళ్ళందరూ పరిచయస్తులేనా నీకు? పరిచయస్తులే. ఏం చెప్పారన్న మీ ఇంటి దగ్గరికి వచ్చి నాకే ఓటేయాలని అభ్యర్థించే క్రమంలో వాళ్ళు మీకు ఏం అడిగారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. అట్లా నువ్వేమన్నా అడిగినావు ప్రత్యేకంగా మా ఊరికి ఇది చేస్తే నీ ఓటేస్తాను? వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇవ్వడం జరిగింది. సో కొన్ని డిమాండ్ ఉంటాయి కదా, దాని డిమాండ్లలో మేము కూడా కొన్ని అడగడం జరిగింది. ఈవెన్ దాన్ని ఉద్దేశించే వాళ్ళకు ఓటేయడం జరుగుతుంది అంతే. ఇక్కడ మాజీ సర్పంచ్ కూడా మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన గతంలో బీసీ సర్పంచ్గా ఉండేది, ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ తర్వాత ఆయన ఈసారి పోటీ చేయలేకపోయాడు. గతంలో సర్పంచ్ ఉద్యమాలలో, సర్పంచ్ సమస్యల మీద ఉద్యమాలలో పోరాడిన మహేందర్ గౌడ్ ఉన్నారు. అన్న, చెల్పూరు ఎట్లా జరుగుతుంది? నీ ఇలాక అయిపోయింది. చాలా బాగా ప్రశాంతంగా జరుగుతుంది ఎలక్షన్. ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది. అంటే జనరల్గా అయితే ఎట్లా జరుగుతుందో అంతే సేమ్ విధంగా ఉత్సాహంగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఏం సమస్యల్ని ప్రధానంగా ఫోకస్ చేసి ఓటర్లు సరే పోలింగ్లో పాల్గొంటారు? మీరు చేయలేని పనులు ఏం మిగిలిపోయినాయి ఇంకా? అంటే గతంలో మేము చేసిన పనులు పెండింగ్లో ఉన్నట్టు కొన్ని శ్మశాన వాటికలు కావచ్చు, పెద్ద చెరువు చిన్న చెరువుకు సంబంధించిన కొన్ని సమస్యలు కావచ్చు, కొన్ని మిగిలిపోయిన రోడ్లకు సంబంధించిన విషయం కావచ్చు, వాటి మీద సంబంధించిన ఫోకస్ చేయడం జరిగింది. తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీరు పొద్దున్న చూస్తుంటే మీ చెల్పూరుతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున చైతన్యం ప్రదర్శిస్తున్నారు. ఇంత పెద్ద చైతన్యం రావడం వెనుక ఏదైనా ఒక రీజన్ ఉందా, లేకుంటే కామన్గా అందరూ ఓటాకు వినియోగించుకోవాలనే బాధ్యత కాబట్టి వేస్తున్నారు అనుకుంటా? ఒకటి కామన్గా ఓటాకు వినియోగించుకోవాలని ఒకటి, మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన విషయంలో మనం ఓటు హక్కు వినియోగించుకొని అంటే రేపు మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉత్సాహంగా వారు సొంతంగా పాల్గొనడం జరుగుతుంది. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఓకే, ఏందమ్మా మీ సర్పంచ్ అంటే మీ పేరు కానీ ఏం కానీ ఈసారి ఏమేమి సమస్యలు మీ ఊర్లో? మా ఊర్లో మన డ్రైనేజీ కట్టాలి అంటే అక్కడక్కడ మహేందర్ బాబు చేసిండు. మళ్ళీ ప్లస్ పెద్ద చెరువు, మళ్ళీ మన శ్మశాన మాటిక అంతే. మొట్టమొదటిసారిగా మీ ఊరికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందంటున్నారు. ఇప్పటివరకు రాజకీయంగా మీరు వెనుక ఉన్నారు, మీకు ఈ అవకాశం రావడానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నాం సార్, సంతోషంగా, చాలా సంతోషం. ఈ చెల్పూరు గ్రామం అనేది మనకు ఎస్సీ రిజర్వ్కు మహిళకు దక్కింది. చాలామంది పోటీ చేస్తూ ఉన్నారు. మనకు ఇప్పటివరకు మనం చూసుకుంటే కనుక కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ కావచ్చు, తర్వాత వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ఓటుకు వినియోగించుకోబోతున్నారు. కొద్దిసేపట్లోనే ఇక్కడ పోలింగ్ ముగియబోతుంది. మనకు 1 గంటకు పోలింగ్ సమాప్తం చేసిన తర్వాత ఈ లోపు ఎవరైనా ఓటర్లు లోపలికి వస్తే వాళ్ళందరినీ కూడా తీసుకుంటారు. 1 గంట లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించిన తర్వాత ఇప్పుడు పోలింగ్ పూర్తి చేస్తారు. చూడొచ్చు మనకి ఇక్కడ ఇది పోలింగ్ బూత్ నంబర్ 10వ వార్డుకు సంబంధించినది. ఇక్కడ కూడా మనం చెప్పాం, ఇప్పటిదాకా చెప్పుకున్నాం మనం, పోలింగ్ బూత్ సరిపోక వంటగదిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా పోలింగ్ పూర్తయింది దాదాపుగా. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఇంతకుముందు చూసిన 11వ వార్డు లాంటి చోట్ల మాత్రమే కొంత క్యూ లైన్ కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ గ్రామాలలో ఓటింగ్ శాతం మనకు లాస్ట్ విడతలో కనుక తీసుకుంటే 85 నుంచి 86% వరకు పోలింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు మనకు 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మనకు 70 నుంచి 75% వరకు నమోదైనట్టుగా మనకు అంచనాలు అందుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఇది 86% ఈసారి కూడా చేరుతుందని ఆశిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో కనుక తీసుకుంటే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన స్వగ్రామమైన వీణవంకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తర్వాత ప్రణవ్ బాబు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు కూడా తన స్వగ్రామమైన సింగాపూర్ గ్రామంలో ఓటాకు వినియోగించుకున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కడ ఆయన తన ఓటాకు వినియోగించుకున్నారు. ఆయన కుమారుడైన సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు కూడా అక్కడ ఓటాకు వినియోగించుకున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా హుజరాబాద్ అనేది రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న ప్రాంతం. ఇక్కడ చాలామంది ఓటర్లు అదే స్థాయిలో ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలన్న ఒక ఉద్దేశంతో వస్తున్నారు. కొంతమంది మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఓటు అనేది మన హక్కు కాదు, బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే రేపు సర్పంచ్గా గెలిచే వాళ్ళని కావచ్చు, వార్డు సభ్యులుగా గెలిచే వాళ్ళని కావచ్చు, తమకి ఈ పని చేసి పెట్టమని అడగాలంటే ముందు తమ బాధ్యత అయిన ఓటు హక్కును వినియోగించుకొని ఉండాలి. కాబట్టి ఓటు వేస్తున్నామని చెప్తున్నారు. కనీసం మంచాల పడి చేతకానులు కూడా కొంతమంది అయితే ఒక వృద్ధురాల్ని ఎత్తుకొని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన సిచ్యువేషన్ చూసాం. చాలామంది వాకర్లతోటి తర్వాత కుంటుకుంటూ కూడా వస్తున్నారు, కట్టెలు పట్టుకుని వస్తున్న ఓటర్లు ఉన్నారు. కొత్త ఓటర్లు అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, తర్వాత ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా గ్రామీణ ప్రాంత ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఓటర్లకు
తమ ఊరి సమస్యల పట్ల ప్రధానంగా వాళ్ళ అవగాహన పెంచుకొని వస్తున్నట్టు కూడా మనకు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళని బట్టి అర్థమవుతుంది. ఊర్లో అనేక సమస్యలు ఉంటాయి. మనకు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసేటప్పుడు అనేక కారణాలను వాళ్ళను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో అందరూ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళే ఉంటారు, అందరూ పరిచయస్తులు ఉంటారు, కొందరు చుట్టాల లాంటి వ్యక్తులు ఉంటారు, తర్వాత స్నేహితులు ఉంటారు. వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని అందరికీ ఒకటే హామీ ఇచ్చారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకే ఓటేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చిన ఓటర్ కూడా ఇక్కడ పోలింగ్ బూత్లకు వెళ్ళిన తర్వాత తనకు నచ్చిన వ్యక్తికి, తనకు ఎవరైతే అందుబాటులో ఉంటారో, రేపు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరైతే తీర్చగలుగుతారో అనుకుంటారో అట్లాంటి వాళ్ళకే ఓటు వేస్తున్నామని చెప్తున్నారు. రాజకీయ పార్టీల అండదండలతో పోటీ చేస్తున్నప్పటికీ కూడా చాలా మంది గతంలో మనకు 1వ విడత 2వ విడతల చూసినాం. పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించిన సందర్భాలు వాళ్ళకి ఏ పార్టీ అండదండలు లేకున్నా గ్రామాల్లో ఉన్న మంచి పేరు కారణంగానో లేకుంటే వాళ్ళు ప్రజలతో మమేకం అవుతున్న తీరు వాళ్ళను గెలుపొందిన సందర్భాలు చూస్తున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా తమ అభ్యర్థులను రంగంలోకి దించారు. ఒక్కొక్క పార్టీలో ఇద్దరేసి కూడా రెబల్స్గా కూడా పోటీలోకి దిగిన సందర్భాలున్నాయి. రెబల్స్కు పోటీలోకి దిగిన చోట 1 ఓటు 2 ఓట్లతోటి ఓట్లు చీలిపోయి ఫలితాలు తారుమారైన సందర్భాలు కూడా మనం ఫస్ట్ సెకండ్ ఫేజ్లో చూసాం. ఈ రోజు ఫలితాల మీద కూడా చాలా ఆసక్తి అయితే వ్యక్తం అవుతా ఉంది. మనకు కొద్దిసేపట్లోనే ఈ పోలింగ్ ముగిసిన తర్వాత 1 గంటకు ముగిసిన తర్వాత గంట సేపు లంచ్ విరామ సమయం తీసుకుంటారు. ఆ తర్వాత 2 గంటల నుంచి మనకు ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్లో ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే 14 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ 14 బూత్లకు వెళ్ళి అన్ని బ్యాలెట్ బాక్స్ను ఒక స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. అక్కడ ప్రతిసారి 3 లేదా 4 వార్డులను కౌంటింగ్లోకి తీసుకొని ఫస్ట్ వార్డు సభ్యుల ఫలితాలను, ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలను ప్రకటిస్తారు. సర్పంచ్ ఫలితాల అనంతరమే మళ్ళీ వార్డు సభ్యులుగా గెలిచిన వాళ్ళందరి నుంచి ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఉప సర్పంచ్ ప్రక్రియతో సహా ఈరోజు రాత్రి వరకు అన్ని రకాల ఈ థర్డ్ ఫేజ్ సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తవుతాయి. థర్డ్ ఫేజ్ పూర్తయిందంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పల్లె స్థాయి సర్పంచ్ అనే వ్యక్తి మొత్తం గ్రామానికి ప్రథమ పౌరుడైతే మనకు రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. అంటే రాష్ట్రపతికి ఎంత విలువ ఉంటుందో సర్పంచ్ కూడా అంతే విలువ ఉంటుంది అనేది గ్రామంలో ఒక ప్రతిదీ. ఆ స్థాయిలోనే చాలామంది సర్పంచ్గా పోటీ చేసి గెలవాలన్న తాతాలాడుతున్నారు. ఆ మేరకు ఎవరిని విజయం వరిస్తుంది అనేది మనకు రాత్రి వరకు తేలబోతుంది. జ్యోతి.